హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి పిల్ల యూట్యూబ్ ఛానల్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారా? తిరుపతి వెళ్తున్నాము. మొన్న జూన్‌లోనే వెళ్లారు. మళ్ళీ వెళ్తున్నారనుకుంటున్నారా? మళ్ళీ వెళ్తున్నాము తిరుపతి. మేము సోమలకోట రైల్వే స్టేషన్‌లో ఉన్నాం. మాకు కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ ఉంది. కాకినాడ నుంచి స్టార్ట్ అవుతది. స్టేషన్ ఎదురుగుంటా వినాయకుడి గుడి ఉంటదండి. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుని వెళ్తామని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా ఎదురుగుంటా ఉన్న వినాయకుడిని దర్శించుకుని వెళ్తున్నాము. వినాయకుడిని దర్శించుకుంటే మన విఘ్నాలన్నీ తొలగుతాయి కదా, మనకంతా మంచి జరుగుతుంది. ఏ గుడికి వెళ్ళే ముందన్నా వినాయకుడిని దర్శనం చేసుకుంటే మంచిది. ఇది మా సోమలకోట రైల్వే స్టేషన్ అండి. మొత్తం ఒకసారి చూస్తారని. సోమలకోట స్టేషన్ ఎదురుగుంటానే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. దాని ఎదురుగుంటానే బస్ స్టాండ్ అండి. అదిగా కనిపించేది బస్ స్టాండ్. దాని ఎదురుగుంటా ఇక్కడ ఈ చెట్టు దగ్గర వినాయకుడు ఉన్నాడు కదండి. చెట్టుకి న్యాచురల్గా వచ్చారనమాట వినాయకుడు. అక్కడ అలాగ వినాయకుడి రూపం రావడంతో పూర్ణి లగేజ్ లాగుతుందండి. అంటే ఇప్పుడు మేము తిరుపతి, అరుణాచలం అన్నీ కూడా వెళ్దామని నిర్ణయించుకున్నామండి. ఇదిగోండి రైల్వే స్టేషన్కి వచ్చేసాం మేమందరం కూడా. అలా నన్ను జోక్స్ వేస్తున్నారు, ఏం చేస్తున్నావు అని మా ఆయన అన్నాడు. వీడియో తీస్తున్నాను అన్నాడు. వీడియో తీయడం నీకు వచ్చా అంటున్నాడు. అంటుంటే నాకు వచ్చని నేను జోక్ వేస్తుంటే నవ్వుతున్నాను. ఇది మా సోమలకోట రైల్వే స్టేషన్. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద నేను థర్డ్ ప్లాట్ఫామ్ వరకు. ఆల్మోస్ట్ మనం విజయవాడ వెళ్ళి ట్రైన్లన్నీ థర్డ్ ప్లాట్ఫామ్ మీద అవుతాయి. వైజాగ్ నుంచి వచ్చి అన్నీ కూడా ఒకటో ప్లాట్ఫామ్. 2 ఆగొచ్చు ఒకసారి, చెప్పలేము. ఎక్కువ గూడ్స్ కూడా రెండో ప్లాట్ఫామ్ మీద ఆగుతాయి. థర్డ్ ప్లాట్ఫాము ఇది. ఆ పక్కనే గూడ్స్ రైలు ఆగున్నాయి కదండి. ఇక్కడ నుంచి చాలా వెళ్తాయి. అదిగోండి ఇంతలోనే మా ట్రైన్ వచ్చేసింది. అక్కడ పూర్ణ అంటుంది, మమ్మీ నేను తిరుపతి వెళ్తున్నా అని చెప్తుంది. అది ఇంతకీ ఏదో చెప్పేస్తుంది. మీరందరూ మేము తిరుపతి వెళ్తున్నాం కదా, అది ఇది అని ఏదో చెప్పేస్తుందండి. ఏం చెప్తుందా అన్నది నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో చెప్తుంది అనుకుంటున్నాం. ఇదిగోండి మేము తిరుపతి వెళ్తున్నాం, పక్కన చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ అన్నీ కూడా అని చెప్తుంది. సరే అయితే ఏదో చెప్తుంది కదా, చెప్పని అనుకున్నాం. మా పూర్ణికి ట్రైన్లో జర్నీ అంటే చాలా ఇష్టం. ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, చాలా ఇష్టం. మా ఊరి నుంచి చాలా రైల్వే స్టేషన్లు, గోదావరి బ్రిడ్జ్ ఇవన్నీ కూడా తగులుతాయండి. మా సోమలకోట నుంచి వెళ్ళి ట్రైన్స్ ఎక్కువ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ తగులుతూ ఉంటాయి. విజయవాడ వెళ్ళాలనుకున్నా ఏదన్నా ఎప్పుడు వెళ్ళా కానీ ఆ బ్రిడ్జ్ ఇవన్నీ చూడడం కూడా మాకు చాలా ఇష్టం. అప్పుడే స్టేషన్ వచ్చిందండి, ట్రైన్ అవుతుంది. రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది, ట్రైన్ అవుతుంది చూడండి. మాకు రాజమండ్రి స్టేషన్ కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది రాజమండ్రి స్టేషన్ కూడా. చాలా చాలా ట్రైన్స్ అవుతాయి అన్నాను కదా. ఇదిగోండి గోదావరి బ్రిడ్జ్ ఎక్కుతుంది, స్టార్ట్ అవుతుందండి గోదావరి బ్రిడ్జ్.
కిందేమోని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటారు కదా, స్టార్ట్ అవుతుంది. అలా మనకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటది కదా! నేచర్‌ని చూసుకుంటూ మనం వెళ్తున్నామంటే చాలా హ్యాపీగా, సంతోషంగా చాలా బావుంటది కదండీ! నాకు ఎక్కువ ట్రైన్ ఎక్కినప్పుడు గోదావరి బ్రిడ్జ్ దగ్గరకొచ్చాక చూడడం అంటే భలే ఇష్టం. చాలా బావుంటది. గోదావరి బ్రిడ్జ్‌ని చూస్తున్నామంటే మనకి చాలా హ్యాపీ. ఎందుకో ఆ పక్కన చూడండి సూర్యుడు అస్తమించడం గూడా కనిపిస్తుంది. మేము వెళ్ళే టైంకి అదిగోండి. గోదావరి, సూర్యకిరణాలు చాలా బాగా కనిపిస్తున్నాడు గదండీ సూర్యుడు. అదిగోండి బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ బ్రిడ్జ్ అంటే ఇష్టం? మీ బ్రిడ్జ్ మీద ఎంతమంది ప్రయాణం చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరందరూ గూడా ఎవరో ఒకతను చేపలైన బోటుని నడుపుతున్నారు. ఈ మధ్యలో ఇసుక తిప్ప మీద మనుషులు కూడా ఉంటారండోయ్! చాలా బాగానే అక్కడ గుడిసెలు వేసుకుని మనుషులు కూడా ఉంటారు. ఎంతమంది గోదావరి మీద ప్రయాణం చేశారో, ఎంతమందికి గోదావరి బ్రిడ్జ్ అంటే ఇష్టమో, గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్ళడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అయిపోయిందండి గోదావరి బ్రిడ్జ్ మీద ప్రయాణం. తర్వాత మరొక స్టేషన్ వచ్చింది. విజయవాడ వచ్చేస్తుందండి. రాజమండ్రి తర్వాత విజయవాడలో తీసాం. విజయవాడ వస్తుల్లోకి ఆల్మోస్ట్ 10 ఎంత అవ్విందండి. అంటే 10:30, 11 ఎంత అవ్వింది. ఇది విజయవాడ స్టేషన్. విజయవాడ జంక్షన్ అండి. విజయవాడ జంక్షన్ కూడా విజయవాడ స్టేషన్ చాలా పెద్దది. మాకు విజయవాడ జంక్షన్ బాగా బాగా ఫేమస్ అండి. ఏ ట్రైన్ వచ్చినా విజయవాడ కూడా ఎన్ని సైడ్ నుంచి వచ్చినాయి అన్నీ కూడా విజయవాడలో ఆగుతాయి కదా. ఇది విజయవాడ జంక్షన్ చాలా పెద్ద స్టేషన్. విజయవాడలో కూడా ఒక స్పెషల్ అమ్మవారు ఫేమస్ ఎవరు ఏంటో చెప్పగలరా? జీవాడ కనకదుర్గమ్మ. విజయవాడ కనకదుర్గమ్మ అంటే ఎంత ఫేమస్. కృష్ణానది విజయవాడ కనకదుర్గమ్మ చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విజయవాడలో కూడా ఆగుతారండి. 90% విజయవాడలో ఆగే వస్తారు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు విజయవాడ. అందరూ కూడా విజయవాడలో ఆగుతామంటారు. అందరూ పరుగున పరిగెడుతున్నారు ట్రైన్ ఎక్కడానికి. కానీ ట్రైన్ ఎక్కేటప్పుడు మనం ట్రైన్లో ఉండి అన్నీ చూసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా. అదొక ఫీలింగ్. ఇప్పుడైతే మనం తిరుపతి వచ్చేసామండి. అదిగోండి గరుడ వారధి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా తిరుపతి. ట్రైన్ వెళ్ళేటప్పుడు మనకి ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఆ తిరుపతి వచ్చామన్న ఫీలింగే వేరుగా ఉంటుంది కదండి నిజంగానే.
ఆ ఎంకన్ బావి దగ్గరికి వెళ్తున్నామంటే చాలా ఆహ్, మనసు చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటది మనకి. రైల్వే స్టేషన్‌లోకి జాయిగా వెళ్తుందండి ట్రైను. మనం ఎంట్రన్స్ ఇచ్చాక ఏ ప్లాట్‌ఫామ్ దగ్గరికెళ్తదా అని చూస్తా ఉంటాం గదా! అలాగా జాయిగా ట్రైన్ వెళ్తుంది. పక్కన మొత్తం కొండలు అన్నీ కనిపిస్తున్నాయి గదా! మనం తిరుపతి వచ్చామంటే ఏడుకొండలు ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి గదండీ! అదే మనకు కనిపిస్తా ఉంది. రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పటిదాకా ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ మీదకి ఎంటర్ అవుతున్నాం మనం. ఎంటర్ అయిపోయామండి తిరుపతిలోకి. ఇప్పుడు తిరుపతి వచ్చేసాము. తిరుపతి తెల్లవారుతుందండగా తిరుపతి. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అంటే చెప్పలేను. ఎందుకో తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఎక్కడో తెలియని ఆనందం, హ్యాపీనెస్ వచ్చేస్తా ఉంటది. అందుకే తిరుపతి ఎన్ని సార్లు ఎళ్ళినా గూడా మనకి ఇంకా వెళ్ళాలి ఎప్పుడొచ్చేస్తున్నామా అన్న ఫీలింగ్ ఉండదు. తిరుపతిలో ఎంటర్ అవుతున్నాం అంటేనే అదొక ఆనందం. తిరుపతి ఎంటర్ అయిపోయాం మనం. తిరుపతి రైల్వే స్టేషను చాలా బాగా రెనోవేషన్ చేస్తున్నారండి. ఎంత చేస్తున్నారంటే, మనం నిజంగా ఫారెన్‌లో ఉన్నామా అన్నట్టుగా అంత చేస్తున్నారు తిరుపతి రైల్వే స్టేషన్. పెద్దగా చాలా కడుతున్నారు. మేము కట్టుతున్నారు గదా! రైల్వే స్టేషను. మనకు కనిపిస్తా ఉంటది. మనం స్టేషన్‌లో దిగినప్పుడు చాలా పెద్దగా చేస్తున్నారు. మొత్తం పూర్తయిన తర్వాత చూడాలి ఎలా ఉంటదని. అదిగోండి అదంతా రెనోవేషన్ చేస్తా ఉన్నారనమాట. పెద్దగా ప్లాట్‌ఫార్మ్స్ ఏటి అన్నీ గూడా చాలా బాగా చేస్తున్నారు. మనం తిరుపతొచ్చేసాం. ఇదంతా రెనోవేషన్ చేయడమేనండి మొత్తం. రెనోవేషన్ చేస్తా ఉన్నారు. ఇదిగోండి తిరుపతి రైల్వే స్టేషన్. మన ట్రైన్ తిరుపతిలోకొచ్చేసింది. దిగిపోతున్నాం మనం. పూర్ణయితే తిరుపతి ఎప్పుడెప్పుడు వస్తదా? ఎప్పుడెళ్దామా అన్నట్టు చూస్తా ఉంటది. తిరుపతి నుంచి వచ్చేసాం. అప్పుడే అయిపోయిందా మమ్మీ 1 వీక్, 4 డేస్, 2 డేస్ గూడా అప్పుడే అయిపోయిందా? అప్పుడే వెళ్ళిపోతున్నామా అన్నట్టుగా ఉంటది. తిరుపతి వచ్చిన కాడి నుంచి పూర్ణయితే. అప్రాక్చువల్లీ మేము 5:30 మధ్యలో దిగిపోయామండి ట్రైను. ఇంకా మీరు చూస్తా ఉండొచ్చు తెల్లవారుతుండగా అదిగోండి ఇంకని. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి మేము జీప్ ఎక్కామండి. అసలు బస్సు ఎక్కుతాం అనుకున్న వాళ్ళమే జీప్ ఎక్కాం. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతా ఉంది ఆ జీప్ అయితేని. ఎప్పుడు కూడా జీప్ తక్కువ. మేమెప్పుడు ఎక్కము. ఆల్మోస్ట్ అంతా బస్సే ఎక్కుతాం. కాకపోతే ఈ ట్రిప్పు ఇంకా అక్కడ ఉందని జీప్ ఎక్కామనమాట. ఆ కొండల మధ్యలోంచి వెళ్తా ఉంటే ఎలా ఉందో చూడండి. అప్పుడే చలి మంచు ఎలాగా కమ్మేసిందో చూడండి మంచంతాని మొత్తం. ఆ కార్లు ఇవిని. ఈ జీపోడేమో చాలా ఫాస్ట్‌గా ఎళ్తా ఉన్నాడు. అందులోని నా కొండ ఎక్కేటప్పుడు చూడాలంటే కళ్ళు తిరిగిపోతాయి. నాకది భయం. మొత్తం అంతాని మేము కొండెక్కుతలో తెల్లవారిపోయిందిలెండి. ఆల్మోస్ట్ తెల్లారిపోతా ఉంటది కదా! మంచుగా మొత్తం. ఆ మంచులోంచి కొండలు చూస్తుంటే చాలా బాగుంది. ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది మనకి. ఇది ఘాట్ రోడ్ అండి వెళ్ళే దారి. ఇప్పుడైతే మనం తిరుపతి ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్నాం.
వెనకాలైతే కార్ వస్తుంది. మేము రోడ్డు తీస్తున్నాం, కార్‌ని తీస్తున్నాం అన్నట్టుగా ఉంది కదా! కాదండి, రోడ్డునే తీస్తున్నాం. అదిగోండి బస్సు ఇవన్నీ గూడా. ఆ రోడ్డుని తీస్తుంటే కారు, బస్సు అన్నీ పడుతున్నాయి. పక్కనేమో మంచు, కొండలు. ఉదయాన్నే లొకేషన్ చూడాలంటే చాలా బాగుంటా ఉంటది కదా! అలాగే ఈ లొకేషన్ అంతా చాలా బావుంది. మీరంతా అదిగోండి పక్కన ఎలా ఉందో చూస్తారా? చూడండి. కొంచెం మందైతే అక్కడక్కడ ఆగి లొకేషన్ ఆస్వాదిస్తా వస్తా ఉన్నారండి. కార్‌లో ఉన్నవాళ్ళు, కారులో వచ్చినోళ్ళు గట్టా అయితేనే. లొకేషన్ చాలా బావుంటాయి గదండీ! అదిగోండి తిరుపతి వచ్చేసాం మనం. తిరుపతి కొండ పూర్తయిపోయిందండి ఎక్కడం. తిరుపతి మీద ఎంట్రన్స్‌కొచ్చేసాము. తిరుపతి కొండ మీద వచ్చేసాం. ఇది తిరుపతి మనము ఎంట్రన్స్ అండి. బస్సులు, కార్లు అన్నీ వెళ్ళడం చూస్తున్నారా? ఇప్పుడు మేము సిఆర్ఓ ఆఫీస్‌కి వచ్చాము. ఈ సిఆర్ఓ ఆఫీస్‌లో మనం ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్నాం కదండీ! అది స్కాన్ చేయడానికి వచ్చాం. స్కాన్ చేస్తే మనకు రూమ్ ఎక్కడొచ్చిందన్నది తెలుస్తది. ఇదంతా సిఆర్ఓ ఆఫీసు. ఎవరు రూమ్ బుక్ చేసుకోవాలన్నా, మనం రూమ్ బుక్ చేసుకున్న స్కాన్ చేయాలన్నా సిఆర్ఓ ఆఫీస్‌కి రావాలండి. ఇదంతా సిఆర్ఓ ఆఫీసు. ఇదండి మా